రియల్గా చెప్తున్నాను. నేను వీడియో తీసేటప్పుడు ఒకటి అనుకుంటాను, వీడియో తీసినాక ఎడిటింగ్ టైంకి ఇంకోటి జరుగుతుంది. సో ఎందుకు ఇలా అవుతుందని నేను ఫుల్గా ఆలోచిస్తాను. సో ఆ ఆలోచన వల్లనే నేను ఒక కంటెంట్ అనుకుంటాను, మంచిగా చెప్పాలి అంటే నాది అంతా నాకు ఏమనిపించిందో అట్లా చెప్పాలి వాయిస్ ఓవర్లో అనుకుంటాను. కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు అసలు మొత్తం మారిపోతుంది. ఇంకా జీరో ఏముండదు, అనుకునే అన్నీ ఇంకా నా మైండ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా అప్పుడు వచ్చింది చెప్తున్నానా అనుకుంటా, నిజంగా చెప్తున్నా. ప్రతి వీడియోలో ఒకటి అనుకుంటా, ఒకటి జరిగిపోతుంది. సో ఇంకా అట్లా అవుతుంది అనమాట. వాయిస్ ఓవర్ అంటే చాలా కష్టము వీడియోలో, కానీ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా నేను కూడా. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు సజెషన్స్ ఇవ్వండి. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఓకేనా అనేసి కొంచెం సపోర్ట్ చేయండి. అంటే నాకు సజెషన్స్ ఇస్తే ఇంకా నేను కూడా మర్చిపోయాను. నేను ఇక్కడ సున్నుండలు చేస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ మైనస్ అయిపోయింది. నేను చాలా రోజులు అవుతుంది చేసి, ఇంకా మర్చిపోయాను. అది ఆ పౌడర్ అనేది ఇంకా కొంచెం మిక్సీ పట్టాలి, మెత్తగా కావాలి అనమాట. సో ఇంకా అలాగే నెయ్యి విషయంలో అయితే బాగా వేడిగా ఉన్నప్పుడు పోస్తే ఇంకా వేడివేడిగా మంచిగా వస్తాయి లడ్డూలు అయితే. కానీ నేను లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసిన అనమాట. ఇంకా అట్లా అవి లడ్డూలు చుట్టేటప్పుడు నాకు కొంచెం చాలా కష్టమైపోయింది. బాగా క్రాషెస్ వస్తున్నాయి, లడ్డూలు అస్సలు పర్ఫెక్ట్గా రాలేదనమాట. కొంచెం ఇంకా మిక్సీ పడితే ఇంకా చాలా మంచిగా వచ్చినాయేమో. సో అట్లా అయిందనమాట. ఇంకా పర్లేదు, బాగా వచ్చినాయి లడ్డూలు అయితే. టేస్ట్ కూడా బాగున్నాయి. మనకు కావాల్సింది టేస్ట్ ఎట్లా వస్తుంది, మన ఇంట్లో వాళ్ళమే కదా తినేది, మన పిల్లలు అంతే కదా, వాళ్ళు ఎట్లున్నా తింటారు, టేస్ట్గా ఉండాలి మెయిన్. సో ఫైనల్గా అయితే మంచిగా వచ్చినాయి. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ